ఊరిడిసి నీ బోతునా అంటూ రైతు పాటతో జనం గుండెల్లో నిలిచిన గూడ అంజయ్య ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతూ ఆయన తుది శ్వాసను విడిచారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన రచనలు, పాటలు ఎన్నో ఆయన కలం నుంచి జాలువారాయి. అందుకే ఆయన మరణం తెలంగాణకి తీరని లోటు. ఓ రైతు మాటలనే పాటగా రాసి అన్నదాతల గుండెల్లో నిలిచారు అంజయ్య. ఊరిడిసి నేపోదునా అయ్యో ఉరిపెట్టుకుని సత్తునా అని ఆయన రాసిన పాటకు ఎనలేని ఆదరణ లభించింది. అదొక్కటే కాదు, భద్రం కొడుకో కొడుకో కొమరన్న జర బైలం కొడుకో అనే పాట ఏ రేంజ్లో పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన 20వ ఏట తెలంగాణలో దొరల ఆగడాలు ఎక్కువైపోయిన సమయంలో ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అంటూ గళమెత్తారు. ఆయన పాట తెలంగాణ అంతటా సంచలనం సృష్టించింది. ఆయన రాసిన నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానాకు పాటకు ఎంతో ఆదరణ లభించింది. తెలంగాణ ఉద్యమం తొలినాళ్లలో ఎన్నో పాటలు రాశారు. అయ్యోనివా నువ్వు అవ్వోనివా అనే పాట తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చింది. రాజిగా ఓరి రాజిగా అనే పాట ఉద్యమంలో ఉత్తేజం నింపింది. ఇవే కాకుండా ఉద్యమానికి సంబంధించి ఎన్నో పాటలు రాశారాయన. రాజిగవరి 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 రాజిగవో రైలపురం రాజిగవరి తెలంగాణ రాజిగా పుడుతొక్కటి సత్తె రెండు రాజిగవరి రాజిగా ఎత్తుర తెలంగాణ జెండ రాజిగవరి రాజిగా పుడుతొక్కటి సత్తె రెండు రాజిగవరి రాజిగా ఎత్తుర తెలంగాణ జెండ రాజిగవరి రాజిగా పుడుతొక్కటి సత్తె రెండు రాజిగవరి రాజిగా ఎత్తుర తెలంగాణ జెండ రాజిగవరి రాజిగా 1975 నాటి ఎమర్జెన్సీ రోజుల్లో విప్లవ విద్యార్థి నాయకుడు, ప్రజా గాయకుడు గోపి అన్న ప్రధాన పాత్రను కేంద్ర బిందువుగా తీసుకుని పొలిమేర అనే నవల రచించారు. ఆయన రూపొందించిన గిరిజన మహిళ మేలుకో అనే నాటికకు విపరీతమైన స్పందన లభించింది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా వాయిస్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ బుర్రకథ సీడీలను ఆవిష్కరించారు. సాహిత్య రత్న, దళిత కళారత్న, దళిత సేవారత్న వంటి అవార్డులను ఆయన అందుకున్నారు. ఇప్పటికీ జనం గుండెల్లో నిలిచిన ఆ ప్రజాకవి అనారోగ్యంతో రంగారెడ్డి జిల్లా హైత్నగర్ మండలం రాగన్నగూడెంలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్థం ఆయన మృతదేహాన్ని గన్ పార్కులో ఉంచారు. అక్కడ కవులు, కళాకారులు, ప్రజా సంఘాల నేతలు నివాళులర్పించారు. ఇవాళ అంజయ్య అంత్యక్రియలు జరగనున్నాయి.